మారుతి నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో గేయ సినీ రచయిత దర్శకులు డాక్టర్ శ్రీ వడ్డెపల్లి కృష్ణ వారి సతీమణి మణిగార్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురళీధర్రావు, కామేశ్వరరావు, రాముడు, లింగాల నాగేశ్వరరావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు। गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहम्। भूतादिसंसेवितचरणं भूतादिसंसेवितचरणं भूतभौतिकप्रपञ्चभरणं भूतभौतिकप्रपञ्चभरणं वीतरागिणं विनुतयोगिनं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहम्। पुरा कुम्भसम्भवमुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं पुरा कुम्भसम्भवमुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रमुखाद्युपसितं मूलाधार क्षेत्रस्थितं परादिचत्वारिमागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निटिलचन्द्रकण्डं निजवामकर विधृतेक्षुदण्डं कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारं हरादिगुरुगुहदोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारं हरादिगुरुगुहदोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं गणपतिं भजेऽहं भजेऽहं। श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिताम्बिके श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिताम्बिके भुवनेश्वरी श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिताम्बिके भुवनेश्वरी
ஆடவும் பாடிக்கொண்டானு அங்கள் பதமர சூடவும் உலகமுருது என்ன அகணுர காணவோ ஒரு நிலை தருவாய் காஞ்சி கமேஸ்வரி ஒரு நிலை தருவாய் காஞ்சி கமேஸ்வரி श्री चक्रराज सिंहासनेश्वरी श्री ललिताम्बिके भुवनेश्वरी आगम वेद कलामय रूपिणी अखिल चराचर जननी नारायणी अखिल चराचर जननी नारायणी श्री चक्रराज सिंहासनेश्वरी श्री ललिताम्बिके నాగేశ్వరరావు గారిని తర్వాత వడ్డేపల్లి కృష్ణ గారు మన మారుతినగర్ నివాసులు. వారు ఒకరోజు ఇక్కడ వర్షం పడుతుంటే గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను కారులో డ్రాప్ చేయమంటే డ్రాప్ చేశాను. ఆ రోజున ఒక పాట వింటూ ఉంటా, ఎప్పుడు వింటూ ఉంటా, పెద్దరికం సినిమాలో ముద్దుల జానకి పెళ్ళికి మొబ్బుల పల్లకి తేవాలని. నాకు చాలా ఇష్టమైన పాట. నా పాట వింటున్నారా మీరు అన్నారు. అప్పుడు తెలిసింది ఆయన రచన పటుత్వం ఎట్లాంటిదో అనేది. ఆ రోజు నుంచి నేను ఆయనకి ఫ్యాన్ అయిపోయాను. మంచి మంచి పాటలు రాశారు, సినిమా పాటలు. వారి గురించి ఈ అభినందన మందారమాల చదివేటువంటి అదృష్టం నాకు వచ్చినందుకు చాలా గర్విస్తూ, ప్రముఖ కవి, నిరంతర సౌమ్యుడు, అందరికీ ప్రీతిపాత్రుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారికి ప్రణామాలతో అభినందన మందారమాల. ఈ వడ్డేపల్లి కృష్ణుడు మాకెంతో ఇష్టుడు. మా మధ్య బ్రతికే సాదాసీదా మానవుడు. ప్రశాంతత కడలిలా స్వాంతన చిత్తుడు. సాహిత్య రంగంలో హోరెత్తించే సముద్రుడు. తన 70 దాటినా ప్రాయానికి 70 పేజీల చరిత్ర చదివిన కొలది చదవాలనిపించే ఘన చరిత్ర తనది. అన్నీ ఉన్న ఆకుల అణిగిమణిగి ఉంటాడు. ఎంతెత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటాడు. ఎవరి మాటలకు అందనటువంటి వాడు. మౌనమే ఆభరణంగా మసురుతూ ఉంటాడు. తరచి చూచిన మనకు విజ్ఞాన గని అతడు. పసందైన పాటల ప్రసూనాలావరి అతడు. పాడుతా తీయగా జడ్జిగా అయినాడు. గానగాంధర్వుని పొగడ్తలందినవాడు. అమెరికా తెలుగోళ్లకు ఆప్తుడైనవాడు. ఖండాలలో ఖ్యాతిగాంచినవాడు. తపాలా శాఖలో పుట్టినవాడు. సాహిత్య రంగంలో మెట్టినవాడు. పుట్టినంటికి మెట్టినంటికి వెన్ని తెచ్చినవాడు. మన మధ్య నుండే మామూలు మనిషి. మంచి రచనల మహోన్నత ఋషి. సన్మానాలకు ఎప్పుడూ ఎదురు చూడనివాడు. వందలాది సన్మానాలను అందుకున్నవాడు. లేశమాత్రమైన గర్వపడనివాడు. నిశ్చల నిగర్విగా మనకు తెలిసినవాడు. ప్రధాన వాజపేయి గారిచే
గౌరవముందినటువంటి తాను ముఖ్యమంత్రులు అందరిచే సత్కారముందెను. హిమాలయమునంత ఎత్తుకెదిగిన అవును, అయినా సామాన్యంగానే మసులుతాడు. అమ్మవారి చరణాలకు అనవతరం మృక్కువాడు, భైరవద్వీపంలో భక్తితో కీర్తించినవాడు, పవనసుత స్థుతులెన్నో రచన చేసినవాడు, సాహిత్య రంగంలో నిత్య కృషివలుడు. అందుకే మనకెప్పుడు అతను ఆరాధ్యుడు, ఆప్తుడు. రచన శ్రీ ఉటుకూరు మురళీధరరావు గారు, వైస్ చైర్మన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం. తర్వాత సన్మాన పత్రం అది నేను చదువుతాను. అది అదే సహృదయులు, నిగర్వి, అందరికీ ఆత్మీయులు, మన మధ్య తిరుగాడే మామూలు మనిషి శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారికి మారుతీనగర్ హైదరాబాద్ 60 శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ రాజరాజేశ్వరి మాత, హరిహరసుత శ్రీ అయ్యప్ప దేవాలయాల ప్రాంగణం పక్షాన ఆత్మీయ సత్కారం సందర్భంగా ఈ చిన్ని ప్రశంసాపత్రం తర్వాత 5/8/1948 నాడు కీర్తిశేషులు వడ్డేపల్లి లక్ష్మమ్మ లింగయ్య దంపతుల పుణ్యఫలముగా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణమునందు జన్మించి మీరు భవిష్యత్తులో కీర్తి శిఖరాలను అధిరోహిస్తారని, తెలుగు సాహిత్య చరిత్రలో చెరగని ముద్ర వేస్తారని మీ కన్న తల్లిదండ్రులు కూడా ఊహించి ఉండరు. పెరిగి పెద్దై మీరు MA లిటరేచర్ పూర్తి చేసుకుని తెలుగులో లలిత గీతాలు అనే అంశము మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి డాక్టరేట్ పట్టా పొందారు. చిన్ననాటి నుండి సాహిత్యంపై మక్కువ కలిగిన మీరు మీ అవిరళ కృషితో అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించి సాహిత్యాభిమానుల హృదయాలలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఉద్యోగరీత్యా మీరు పోస్టల్ శాఖలో PLI అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ దాని డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసిన కొద్ది కాలంలోనే ఆ శాఖలో 7 బంగారు పతకాలను పొందారంటే అది మీ నిజాయితీకి, మీ శ్రమకు నిదర్శనమే. ఇక్కడ చప్పట్లు కొట్టాలండి మీరు, కొంచెం అలా చూస్తే కాదు, మీకు మంచిది అనిపించిన చోట చప్పట్లు కొడుతూ ఉండాలి. థ్యాంక్ యూ. అయితే మీ సాహిత్య పిపాసకు తపాలా శాఖ సరైన స్థానం కాదని భావించి మీరు మీ జీవితాన్నంతా సాహిత్య రంగం పట్ల అంకితం చేశారు. ఈ రంగంలో మీ మేధ కృషి ఫలితముగా ఎన్నెన్నో గేయాలు, లలిత గీతాలు రూపుదిద్దుకున్నాయి. మీ రచనలను గౌరవించిన బాలభారతి పూణే వారు తమ 3-4 తరగతుల తెలుగు వాచకములుగా మీరు రచించిన చిరుగజ్జల నుంచి చెట్లు కాలుష్యం నివారించు పాటలను ఎన్నుకున్నారు. మీ తెలుగు వైభవం 2014 బుర్రకథను 9వ తరగతి పాఠ్యాంశంగా చేర్చారు. మీరు రచించిన మనసంతా ఒక్కటే, మంచి మనసు పెరగాలి అనే లలిత గీతం అందరి హృదయాలను అలరించి కేంద్ర స్థాయిలో ఉత్తమ గీతంగా ఎన్నికయింది. ఇంతవరకు మీరు 32 కావ్యాలను, 57 సంగీత నృత్య రూపకములను, 60 ఆడియో ఆల్బములను, 10 నాటకాలను మరియు అనేకమైన డాక్యుమెంటరీలను వెలువరించారు. మీలో కళల పట్ల ఉన్న ఉత్సుకత అనేక టీవీ సీరియళ్లకు, కొన్ని చలనచిత్రాలకు దర్శకత్వం వహించడమే కాక రచనలను కూడా చేసేలా చేశాయి. ఖండాంతరములకు ప్రాకిన మీ ఖ్యాతి అమెరికా తెలుగు వారి సంస్థ ఆటా వారి తెలుగు కవుల సమ్మేళనము 2002 మరియు 2013లకు అధ్యక్షులుగా వ్యవహరించేలా చేసింది. అంతర్జాతీయ బాలల దినోత్సవాలకు 2003 జ్యూరీ మెంబరు మరియు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నంది అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్ 2003, 2006, 2007గా పనిచేసిన మీరు ఇక్కడ వాస్తవ్యులు కావడం ఈ తెలంగాణ పుడమి చేసుకున్న పుణ్యమే కాక మరేమిటి. అంతేకాక కీర్తిశేషులు దాశరథి,
పి భానుమతి వంటి సినీ ప్రముఖుల ప్రేరణతో మీరు మీ కలం పదును ఆ రంగానికి కూడా విస్తరించారు. మీరు రాసిన ఎన్నెన్నో చలనచిత్రాల గీతాలు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి. ఉదాహరణకు పిల్ల జమీందార్, అమృత కలశం, యుగకర్తలు, పెద్దరికం, భైరవ ద్వీపం, పిలిస్తే పలుకుతా, ఎక్కడికి వెళ్తుందో మనసు మొదలైన చిత్రాలలో మీరు రాసిన పాటలు ఆ చిత్రాల విజయాలకు దోహదం చేశారటంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పెద్దరికం చిత్రంలో మన చిత్రమ్మ ఆలపించిన ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవవలనే వంటి పాటలు ఎంతకాలమైనా సజీవంగా ఉంటాయి. మీరు దర్శకులుగా కూడా లావణ్య విత్ లవ్ బాయ్స్, ఎక్కడికి వెళ్తుందో మనసు వంటి చిత్రాలతో మీ ప్రతిభను నిరూపించుకున్నారు. పైన పేర్కొన్న విషయాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇటీవల కాలంలో మీరు రచించిన రాగ రామాయణం బాలల గేయ కథ ఒక ఎత్తని చెప్పక తప్పదు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణమును అతి సులభమైన శైలిలో అత్యంత సున్నితంగా ఒక గేయ కథలాగా రచించి తెలుగు వారందరికీ, ముఖ్యంగా బాల బాలికలకు మీరు అందించిన అమూల్యమైన కానుక అని చెప్పక తప్పదు. రామాయణ ఒక శబ్దం, మోక్షానికి ప్రత్యర్థం. రామనామ సంస్మరణ స్వర్గ మార్గ సోపానం అంటూ మానవులకు స్వర్గానికి సులభ మార్గాన్ని సూచించారు. పుడమిలోన తరతరాల పుణ్య గాథ అయినది, మానవుడే దేవుడైన మహిత చరితమైనది అని శ్రీరామను తెలియజేసిన మీ జీవితం ఎంతో ధన్యము. అందుకే గంధర్వ గాయకుడు కీర్తిశేషులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు తన ముందు మాటలో రాగాభివందనం అని మీ పట్ల తమకున్న అనురాగాన్ని వ్యక్తపరిచారు. వైఎస్ఆర్ శర్మ ఎడిటర్, ఆంధ్రప్రభ దినపత్రిక, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ కె శివారెడ్డి, ప్రముఖ వాగ్గేయకారుడు, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి తెలంగాణ ప్రభుత్వం మొదలైన ప్రముఖులు మీ రాగ రామాయణం గురించి ప్రస్తుతించారంటే అది మీ ప్రతిభకు నిదర్శనం. అలనాటి భారత ప్రధాని కీర్తిశేషులు అటల్ బిహారీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిని ఏలిన ముఖ్యమంత్రులు అందరూ మిమ్మల్ని సత్కరించి తెలుగు భాషను గౌరవించారు. గేయ కిరీటి, లలితశ్రీ, కవన ప్రజ్ఞ వంటి బిరుదులు మీకు ఇచ్చి అవి తెలుగువారు తమకు తాము గౌరవించుకున్నట్లుగానే భావిస్తున్నాం సార్. మా వడ్డేపల్లి కృష్ణుడు ఎంత ఎత్తు ఎదిగినా ఎన్నో కీర్తి శిఖరాలు అందించిన మహోన్నతమైన వ్యక్తి. మన సంగు ఆర్భాటాలు లేకుండా ఎదిగిన కొద్దీ ఒదగాలనే సూక్తిని మనందరికీ గుర్తు చేస్తూ తిరుగుతూ ఉంటారు. అదే ఆయన ప్రత్యేకత, గొప్పతనం. శ్రీ వడ్డేపల్లి కృష్ణగారి ధర్మపత్ని శ్రీమతి మణెమ్మ గారికి మనం రోజు మన దేవాలయంలో చూస్తూనే ఉంటాం. భర్తకు తగిన భార్యగా సేపు ఎంతో నిశ్శబ్దంగా నిశ్చల చిత్తంతో పూజ చేసుకుని వెళుతూ ఉంటారు. చివరిగా ఈ యొక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అతిశయోక్తి కానే కాదు. మరి యొక్క ఆనందమైన విషయం ఏమిటంటే, శ్రీ కృష్ణ గారిని మొన్న తేదీ 7/10/2021 నాడు రవీంద్ర భారతిలో తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ హైదరాబాద్ వారు ప్రజాకవి కాళోజీ 2021 సాహితీ పురస్కారంతో సత్కరించారు. వారికి మా శుభాభినందనలు. మిత్రులు వడ్డేపల్లి కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకు మన ఆరాధ్య దైవం శ్రీ 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 ప్రసన్న ఆంజనేయ స్వామి వారు ఆయురారోగ్యాలను, శ్రీ రాజరాజేష్ అష్టైశ్వర్యాలను, హరిహరసుత అయ్యప్ప స్వామి వారు అఖండ కీర్తి ప్రతిష్టలను ప్రసాదించాలని కోరుతూ ఇట్లు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ, మారుతీనగర్ డెవలప్మెంట్ సొసైటీ. ఇది శ్రీ మురళీధరరావు గారు స్వయంగా రాసి మీకు సమర్పించినటువంటి సన్మాన పత్రం. మాట్లాడతారు.
అదే అదే బొట్టు పెట్టు ఇవ్వండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వడ్డేపల్లి కృష్ణ గారి సన్మానం. అసలు సన్మానం ఎందుకు చేయాలి? సన్మానం అంటే ఏంటి? మనం సంస్కరించుకోవడమే. మన వడ్డేపల్లి కృష్ణ గారికి మనం ఒక దండ వేసినా, ఒక బొకే ఇచ్చినా, లేకపోతే ఆయన గురించి 4 మాటలు మాట్లాడినా మనం సంస్కరించుకొని మనం వృద్ధిలోకి తీసుకురావడానికి, మనం మంచి మార్గంలో పెట్టుకోవడానికి ఒక మహాకవి, ఒక ఏమీ ఆశించని కవులు అందరూ రాసిన పుస్తకాలు, గ్రంథాలు మనం అందరం రోజు చదువుతున్నాం. దాంట్లో మనం రోజు చేసుకునే లలితా శాస్త్రం కూడా ఒకటి. వాళ్ళకి బిరుదులు ఏమీ అడగలేదు, వాళ్ళకి మనం ఇచ్చుకొని మనం సత్కరించుకున్నాం. అలాగే మన వడ్డేపల్లి కృష్ణ గారిని మనం సత్కరించుకోవటం మన పూర్వజన్మ సుకృతం, మన భాగ్యం. అలాంటి వాళ్ళు మన కాలనీలో ఉండటం, ముఖ్యంగా మనం అందరికీ గర్వించదగ్గ ఒక వ్యక్తి మన దగ్గర ఉండటం మనకి ఎంతో, అసలు ఇక చెప్పడానికి వర్ణింపడానికి సాధ్యం కాని మాటలవి. అందుకని వారికి ప్రసన్నాంజనేయ స్వామి వారు, అమ్మవారు రాజరాజేశ్వరి దేవి, అయ్యప్ప స్వామి, సకల దేవతలు వారి కుటుంబాన్ని చల్లగా చూసి వారిని ముందు వారికి రావాల్సినంత గుర్తింపు ఎక్కడా రాలేదు. నాకు తెలుసు, వారి జీవితం అంతా నాకు తెలుసు. అందుకని నేను చెప్తున్నాను, వారికి ఇక ముందు ఎవరికైతే జీవితంలో కొంత భాగం ఒకలాగా ఉంటుంది, కొంత భాగం ఒకలాగా ఉంటుంది. అలాంటిది వారి ఇప్పుడు ఈ వయసు నుండి ఇప్పటి నుండైనా అమ్మవారి దయ వల్ల వారు మంచి గుర్తింపులోకి వచ్చి మనందరికీ హితోధికంగా ఇంకా సేవ చేయగలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు. ఆంజనేయ స్వామి టెంపుల్ మన మారుతినగర్ గడ్డ మీద ఉండటం, మన కాలనీ నివాసులు అందరూ కూడా ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యము. దాంట్లో అదే మారుతినగర్లో ఒక చిన్న ఆణిముత్యము అనేది అసలు ఎవరికి మనలో ఉన్నదా లేదా అనేది కూడా తెలియదు. చెప్పుకుంటే మనం విన్నాం. కానీ ఈనాడు ఆ ఆణిముత్యం వాసన అనేది బయటకు వచ్చింది. ఆ ఆణిముత్యమే వడ్డేపల్లి కృష్ణ గారు. ఆ ఆణిముత్యాన్ని మనం సన్మానం చేసుకోవటం మనం ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. ఆ అదృష్టం అనేది వాళ్ళు కలిగింది. మనం ఆయనకి ఓ చిన్న సత్కారం చేసుకున్నాము. దాని ఒక ఫలితం మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో పథకాలు పొంది మనకి మన మారుతినగర్కి మంచి పేరు ప్రతిష్ట వస్తుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాన్నని. శ్రీమాత్రే నమః. సభను అలంకరించిన వడ్డేపల్లి కృష్ణ గారికి, రాయుడు గారు, అలాగే మన హితులు మున్సిపల్ వైస్ చైర్మన్ చేసిన లింగాల నాగేశ్వరరావు గారికి, కాలనీ ప్రెసిడెంట్ అయిన కుంచాల మల్లేశం గారికి, మరియు మురళీధరరావు గారు, కామేశ్వరరావు గారు, వాళ్ళందరికీ నమస్కరిస్తూ, అలాగే మా సభలో అలంకరించిన ప్రతి వారికి కూడా నమస్సమాంజలి. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే వడ్డేపల్లి కృష్ణ అన్నవారు మనకు ఓన్లీ భక్తుడిగా కానీ మనకి పరిచయం. ఆయన రోజు వాకింగ్కి వెళ్తుంటారు, నార్మల్ మనిషిగా మనందరికీ పరిచయం. కానీ ఆయనలో సరస్వతీదేవి కటాక్షం అంత ఉందని మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. నా వరకు నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన ఆర్డినరీ మనిషిగా కనపడేవారు. ఎప్పుడు ఏ విధమైన బేసిజం కానీ లేకపోతే హుందా ఏమీ కనపడేది కాదు. ఆర్డినరీ మనిషిలాగా మనకు అనిపించేవారు. ఆయన పోస్టల్ ఎంప్లాయీ అని తెలుసు, కానీ ఆయనలో సరస్వతీదేవి ఇంత కటాక్షం ఉందని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మన కామేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆయన చాలా పురస్కారాలు, అవార్డులు పొందారని తెలిసింది. చాలా సంతోషమైన వ్యవహారం. అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉండడం, మన కాలనీలో ఉండడం, మన చెంతలో ఉండడం, మన గుడికి ప్రతిరోజు రావడం అనేది చాలా చాలా సంతోషించవలసిన విషయం. ఆ అమ్మవారు ఆంజనేయ స్వామి వారికి కటాక్షాలు ఎప్పుడు ఆయన మీద ఉండి, ఆయన ఇంకా ఉచ్చస్థితికి వెళ్ళి వారి ఫ్యామిలీకి ఆశీర్వచనాలు ఉండాలని కోరుతూ, ఇక్కడ జరిగిన గొప్ప విశేషం ఏంటంటే ఈ శరన్నవరాత్రి టైంలో సార్కి ఇక్కడ
సన్మానించడం అన్నది భగవంతుడి సన్నిధానంలో చాలా ఉత్సాహంగా ఉంది. మనం అందరూ కలుసుకోవడం దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి మన అందరికీ భగవంతుడు కృప ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఈ ఆలయానికి పెదరాయుడిలా అగుపించే సభాధ్యక్షులు రాయుడు గారికి, చిరకాల మిత్రులు ఆత్మీయులు లింగాల నాగేశ్వరరావు గారికి, నటులు చిరమిత్రులు మల్లేష్ గారికి, నన్ను అయ్యప్ప స్వామి మీద టీవీ సీరియల్ రచించమని 1990 ప్రాంతాల్లోని ప్రోత్సహించిన ఉదయభాస్కర్ గారికి, మా డిపార్ట్మెంటు సహోద్యోగి సన్మిత్రులుగా ఉన్న కామేశ్వరరావు గారికి, మరి ఎందుకో అమ్మవారు సంకల్పింపజేసింది మురళీధరరావు గారికి. మురళీధరుడంటే కృష్ణుడే, ఆ పేరే నేను కలిగి ఉన్నందుకేమో వారికి నా మీద అత్యంత అభిమానం ఏర్పడింది. ఈ శరన్నవరాత్రుల్లో మొదటి దినమే ప్రథమ దివసం నాడే నాకు కాళోజీ పురస్కారాన్ని కలగజేసింది గీరువాని శర్వాణి అయి. ఈరోజు మళ్ళీ ఎప్పుడూ రవీంద్ర భారతిలోనేనా సన్మానము, ఈ కపీంద్ర భారతిలో కూడా అందుకోవయ్యా అంటూ ఆంజనేయ స్వామి నన్ను అనుగ్రహించాడు. చాలా మితభాషిని, వినయ సంపన్నుని అని ఇందాక సుధీర్ గారు వీళ్ళందరూ చెప్పడం విన్నారు. ఆంజనేయుడు అజేయుడు, ఆయనను ఎవరూ జయించలేరు. అంతటి బలవంతుడే నాకేమీ శక్తి లేదని వినయ సంపన్నుడై ఉంటే మనమెంత వారి ముందు. అందుకే ఎప్పుడైనా కూడా మనకు అవార్డు కానీ సన్మానం కానీ లభిస్తే అమ్మవారి అనుగ్రహంగా భావిస్తాను. ఎవరైనా దూషించిన, శీత్కారం ప్రకటించిన అమ్మవారి ఆగ్రహంగా భావిస్తాను. అంతే తప్ప ఎన్నోసార్లు రాయుడు గారు అన్నారు, ఇన్ని సన్మానాలు ఇంత శిఖర స్థాయిలో ఉండి ఇలాగా ఉంటారేమిటి, మీరు అలా ఉండాలి అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ నా సిద్ధాంతం, నేను ఇలాగే ఉంటానండి అన్నాను. ఎందుకంటే మన ఆలోచన గొప్పగా ఉండాలి. ఇవన్నీ అలంకారప్రాయాలే. నేను మొట్టమొదట భానుమతి గారి సినిమాకు రచయిత్రిలో పాట రాసే అవకాశం నాకు లభించింది. ఇప్పటికీ అంటుంటారు, భానుమతి గారికి రాశారా, ఆమె చాలా తిక్క మనిషి, ఎలా మెప్పించారు అన్నారు. ఆమెలో సరస్వతి ఉంది, నాలో సరస్వతి ఉంది, అందుకే నన్ను అభిమానించింది, అడగకుండానే అవకాశం ఇచ్చింది అని చెప్పాను. ఆ విధంగా భానుమతి అవకాశం ఇచ్చిందని తెలిసి అక్కినేని నాగేశ్వరరావు గారు అంతకు ముందే పరిచయం ఉన్నా ఆయన సాహసించలేదు. ఎప్పుడైతే భానుమతి అటు సాహిత్యం సంగీతం తెలిసిన ఆవిడ అవకాశం ఇచ్చిందంటే ఈయనలో సత్తా ఉండే ఉంటుందని అప్పుడు నన్ను ఆయన సొంత చిత్రం 1980లో పిల్ల జమీందారు చిత్రంలో నాకు మంచి యుగలగీతం రాసే అవకాశం లభింపజేశారు. నీ చూపులోన విరజాజివాన ఆవానలోన నేను తడిసేనా, ఇది చక్రవర్తి ట్యూన్కు నేను రాశాను. అయితే అందులో బాలసుబ్రహ్మణ్యం, సుశీల, బాలసుబ్రహ్మణ్యం, శైలజ అందరూ పాడి దాన్ని అజరామరం చేశారు. నాగేశ్వరరావు గారు విని ఇందులో ఇంతవరకు 5 పాటలు రాజశ్రీ రాశారు. అవన్నీ దూకుడు పాటలే, వరదల అలా వెళ్ళిపోతాయి, నీ పాటే నిలుస్తుంది, నోట్ డౌన్ అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, పెద్దల మాట వ్యర్థం కాదు, ఎప్పుడు అనుభవ సారం అది. కాబట్టి ఆ సినిమాలోనే కాదు, ఆ సంవత్సరం అంతా సిలోన్ నుంచి మారుమోగింది ఆ పాట. ఇప్పటికీ అది యూట్యూబ్లో మీకు కొడితే వస్తుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు ఎన్నో గీతాలు రాశాను. మళ్ళీ నాకు ఒక సెకండ్ ఇన్నింగ్ లాగా పెద్దరికం చిత్రంలో ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలని, ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలని, మురిపాల తేలించ మునిమాపులో దివి నుంచి రేరాజు దిగివచ్చులే అంటూ పల్లవి ఇచ్చాను నేను.
ఏఎం రత్నం గారు నిర్మాత, అప్పుడే దర్శకత్వం మొట్టమొదటిసారిగా ఆయన నిర్వహిస్తూ, ఇందులో తెలుగు నేటివిటీ ఉట్టిపడేలాగా నేను మంచి ట్యూను ఏర్పరచుకున్నానండి. ఆ ట్యూన్కు సరిపడేలాగా మీరు భానుమతి మనవరాలు అలా వెళ్తూ ఉంటే ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతుంటుంది, అంత బాగా మీరు పల్లవి అందిస్తేనే ఈ పాట ఉంటుంది, లేదంటే లేదు అన్నారు. పర్వాలేదండి, ఆ ట్యూన్ ఇవ్వండి అన్నాను. దాన్ని బాగా జీర్ణించుకున్నాను. ఆ తత్కారం అంటే నేను అప్పటికే ఎన్నో లలిత గీతాలు రాశాను కాబట్టి, ఆ మాత్రా ఛందస్సు తెలిసిన వాడిని కాబట్టి అవలీలగా ఆ పదాలు ఒదిగిపోయేలా ఆ తత్కారానికి ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలని, ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలని అంటూ రాయగలిగాను. ఇంత మంచి సాహిత్యం మీరు ఎలా ఇవ్వగలిగారు సినిమా పాట కంటే? మనకు అలాంటి అభిరుచి గల నిర్మాత దర్శకుడు లభిస్తే వస్తుంది. ఆయన నాకు అన్నారు, నాతో మీరు ఎంత బాగా రాయగలుగుతారో, ఎంత రిచ్గా రాయగలుగుతారో రాయండి, నేను తీస్తానన్నారు. కాబట్టి నేను అలా రాయగలిగాను. అది నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆట, తాన, నాట ఇవన్నింటికి స్వాగత గీత, సంగీత నృత్య రూపకాలు రచించే అవకాశం లభించింది. స్వాగత గీతం అంటే 5 నిమిషాల్లో అయ్యేది కాదు, ఒక 25 నిమిషాల పాటు సాగే డ్యాన్స్ బ్యాలే. అప్పుడు వాళ్ళు ఆ డ్యాన్స్ బ్యాలేలకు ముగ్ధులై మళ్ళీ నన్ను 2004లోనే గాక అప్పుడు లలితశ్రీ బిరుదుతో మా గురువుగారైన ఆచార్య సి నారాయణ రెడ్డి, నాగపని శర్మ, దాసరి నారాయణరావు, రామానాయుడు వీళ్ళందరూ అలా ముందు వరుసలో కూర్చొనుంటే నేను రాసిన ఆ స్వాగత గీత సంగీత నృత్య రూపకం 60 మంది డాన్సర్ల చేత ప్రదర్శింపజేసి నన్ను సన్మానించారు లలితశ్రీ బిరుదుతో. అది నా జీవితంలో అపూర్వ ఘట్టం. అంతకు ముందే నేను సినిమా పాటలకు అవకాశం రానప్పుడు ఎప్పుడూ విచారంతో కుంగిపోకుండా అనేక ఆడియో ఆల్బమ్స్, దైవస్థుతితో డివోషనల్ ఆల్బమ్స్ అన్నీ రాశాను. అందరి మీద రాశాను. అయ్యప్ప స్వామి మీద కూడా శరణం శబరీశ అని రాశాను. హనుమద్గానం అని ఆంజనేయ స్వామి మీద, ఆఖరికి కీసర కీర్తన అని ఇక్కడ. ఇలాగా బాలమురళీకృష్ణ చేత కూడా పాడించే అవకాశం నాకు లభించింది. ఆయన మహానుభావుడు, వాగ్గేయకారుడు. ఆయన ఒకసారి అంటే సంగీత రికార్డింగ్ కంపెనీ వాళ్ళు రాజ్కుమార్, కన్నడ సూపర్ హీరో, ఆయన మంచి గాయకుడు కూడా, ఆయన గురువార బందా కానీ ఒక ఆల్బమ్ చేశాడు. ఆ ట్రాక్ నాకు ఇచ్చాడు ఆయన. ఇది శివ శివ అని స్తుతిగా రాయండి అని. గురువార బందాగా మీద ఉంది, శివ శివ అని స్తుతియా, సరేలే అనుకున్నాను. ఆ ట్యూన్లు బాగా వంట పట్టించుకున్నాను. శివుడి మీద శివ శివనామం జపించు, అది భయభవ బంధం తొలగించు, ఇలాగా అది ఆయన పాడుతున్నాడు. ఆయన ఏం చేశాడు, భవభయబంధం తొలగించు అని పాడారు. అంటే బాలమురళీకృష్ణ గారికి ఎలా చెప్పేది అనుకున్నాను. స్వామి ఒక్క నిమిషం అని చెప్పి ఆపి రికార్డింగును వినండి, కొన్ని విలువైన విషయాలు మీకు తెలుస్తాయి. అప్పుడు ఏమిటి అన్నారు. భవభయబంధం కాదండి, భయభవబంధం పాడండి, భవబంధం కదా అంటే, ఓ అలాగా, సారీ అంటూ ఆయన అంత గొప్పవాడైనా కూడా నేను చెప్పింది సౌమ్యంగా విని సవరించి పాడాడు. అంటే ఇలాంటి అనేక బాలసుబ్రహ్మణ్యం మొట్టమొదట 1991లో వేములవాడకు చాలా, అది శ్రీశైలం తర్వాత ద్వితీయ స్థానంలో ఉండి అద్వితీయంగా వెలుగొందుతున్న ఒక్క క్యాసెట్ లేదు దానికి. మా గురువుగారు ఆచార్య సీనారెడ్డి గారికి బంగారు ఉంగరం తొడిగి సత్కరించి రాయమన్నా కూడా ఆయనకు నాస్తిక భావం ఎక్కువ కాబట్టి ఆయన రాయలే. సరే మీరు సిరిసిల్ల ప్రాంతీయులు గారు మీరైనా చేస్తారంటే అప్పుడు నేను స్వీకరించి రాయడం జరిగింది. కైలాస నిజ నివాస ఓ మహేశ్వర, వేములవాడ ప్రవాస రాజేశ్వర, కైమోట్పులు గైకొనరా, కైవల్యం మాకిడరా,
రాజేశ్వర అంటూ నేను బూడిద ధరిస్తావు, భుక్తి ప్రసాదిస్తావు, గరళం సేవిస్తావు, అమృతం అందిస్తావు, నీకేమియు లేకున్నా నిఖిలం కలిగిస్తావు, అర్థము కాలేవు రాజరాజేశ్వర, వ్యర్థము చేయవు సేవ రాజరాజేశ్వర అంటూ నేను ఈ పదబంధాలన్నీ నేను ఆశువుగా స్వామిని కీర్తిస్తూ రచించాను. కానీ వ్యర్థము చేయవు సేవ రాజరాజేశ్వర అన్నందుకేమో ఒక 3 ఏళ్ల తర్వాత ఆయన ఈవో గారు ఎవరో నాకు తెలియదు, ఆయన నన్ను పిలిపించి ఎంత అద్భుతంగా రాశావయ్యా, 1,00,000 క్యాసెట్లు అమ్ముడు పోయాయి ఇవి అంటూ నన్ను పిలిపించి ఇక్కడి నుంచి జమునను, అక్కడి నుంచి ఎమ్మెల్యేను, కలెక్టర్ను పిలిచి గేయ కిరీటి బిరుదుతో ఒక వెండి పలకం మీద సన్మాన పత్రం రచింపజేసి నన్ను సత్కరించారు. అంటే అలాగా ఎప్పుడైనా కూడా దేవుడు ఉన్నాడా, అది అనుభవైక వేద్యం. గాలి ఉందా, అది వీస్తే తెలుస్తుంది, మన శరీరానికి తాకితే తెలుస్తుంది. దైవము మనల్ని అనుగ్రహిస్తే తెలుస్తుంది. అలాగా నన్ను అనుగ్రహించాడు ఆయన స్వామి. అందుకే ఎప్పుడు ఎన్నోసార్లు నేను ఉదాహరణకు శివాలయం ప్రతి సోమవారం నేను వెళ్తాను అక్కడికి. ఇక్కడ టైం అయిపోతుందని పరిగెత్తుకొచ్చాను. అభిషేకం సరే ఇక్కడ అభిషేకం చేసి వెళ్తాములే అనుకున్నాను. కానీ శివుడు సుధీర్ గారి చేత ఏం చెప్పించాడంటే, లేదు లేదు ఈరోజు ఇద్దరే అభిషేకం చేయాలి, మీరు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అన్నారు. అది శివుని ఆదేశంగా భావించి వెంటనే వెళ్ళాను. అక్కడ అయిపోతుంది అభిషేకం. వాళ్ళు నన్ను చూసి రండి 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 అయిపోతుంది అని అభిషేకానికి నన్ను పిలిచి మరీ చేయించారు. అది శివుడు అనుగ్రహించే విధానం. అలాగా అమ్మవారిని ఎన్నో విధాలుగా నేను కొలిచి తరించడం జరిగింది. రోజు నిత్యం ధవల వస్త్రధారిణి కవన సృష్టికారిణి నమో నమో భారతి భగవతి సరస్వతి వనజబౌని రానివే వరవీణా పానివే కరములెత్తి వేడగా వరములీయు వానివే అంటూ కీర్తిస్తుంటాను. అందుకే అమ్మ నన్ను అనుగ్రహిస్తూ నా చేత అనితర సాధ్యంగా 60 డ్యాన్స్ బ్యాలెన్స్ రాసించే అవకాశం కల్పించింది. జయ జయ హే తెలంగాణ అన్నది 60 ఏళ్ల చరిత్రను 60 నిమిషాల బ్యాలేగా రూపొందిస్తే ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రదర్శింపజేసింది. అలాగా 92 ధారావాహికలకు నేను రచించాను. పుష్కర గోదావరికి పుష్కరాలు చెప్తే పుష్కర బాసర మహిమ అని అమ్మవారి మీద డాక్యుమెంట్ చేశాను, వేములవాడ మీద చేశాను, కాళేశ్వరం మీద చేశాను. అంటే అటు ఆధ్యాత్మిక భావం కూడా, ప్రణయ శృంగార సినీ గీతాలే కాదు, ఆధ్యాత్మిక భావంతో కూడుకున్న ఇలాంటి గీతాలు కూడా నేను నా చేత రచింపజేసింది అమ్మవారు. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పిఎల్ఐ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉంటే, అది కాదురా నాయన నువ్వు పోయిటరీ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా రాణించు అని నన్ను ఆశీర్వదించింది. అందుకే నేను ఇన్ని రాయగలిగాను. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి చూస్తూ నా బయోడాటా మీరు అన్నారే నా ఇన్ని రోజులు పట్టిందని, ఏమయ్యా రావణాసుడిలాగా నీకు 20 చేతులు ఉన్నాయా, ఇన్ని ఎలా చేయగలిగావు ఒక్కటి అని. అంతా అమ్మవారి అనుగ్రహం అండి అన్నాను. అలాగా సినిమాలకు కూడా నువ్వు పాటలు రచయితవు ఎలా దర్శకత్వం చేయగలుగుతున్నావు అన్నారు. నేను భానుమతికి పాట రాసి అప్రెంటిస్గా చేశాను, గిడుతూరు సూర్యం గారికి పాట రాసి అసిస్టెంట్గా చేశాను. రాఘవేంద్రరావు నా పోతన చరిత్రను టీవీలో ఇప్పటికీ అది పునఃప్రసారం అవుతుంది, 23 ఏళ్ళు అయినా కూడా దాన్ని చూసి రాఘవేంద్ర స్వామి సీరియల్కు నా చేత రచింపజేస్తే ఆ సందర్భంగా నేను బీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చింది డిపార్ట్మెంట్ నుంచి. అప్పటికే 32 ఏళ్ళు నా సర్వీస్ అయింది. అప్పుడే 32 ఏళ్ళు చేశారంటే 19వ ఏటని నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రవేశించాను. హెచ్ఎస్సి ఫస్ట్ క్లాస్ రావడము అది అదృష్టమో దురదృష్టమో కానీ అందులో ఇరుక్కుపోయాను. సరే ఉదర పోషణార్థం మాత్రం ఉద్యోగాన్ని అలాగా చేసినా మీరు చెప్పినట్లుగా డిపార్ట్మెంటుకు అధికంగా పాలసీలు రాబట్టి 7 బంగారు పథకాలని సాధించగలిగాను. అటు ఇటు న్యాయం చేశాను.
దాశరథి గారు అనేవారు, ఈయనది పోస్టల్ డిపార్ట్మెంటు టపా వృత్తి, అయితే అతని జీవితంలో అది తారుమారైంది, టపాను తిరిగేస్తే పాట అవుతుంది, ఆ పాట ఈయనది ప్రవృత్తి అన్నారు. అలాగే ఆయనే బ్రివిటీ చెప్పేవాడు, చిన్న చిన్న ముక్తకాలుగా చెప్పాలి. కవి సమ్మేళనం అనగానే మన వాళ్ళు శాంతాడుపుడు కవితలు రాసి చంపుతుంటారు, ఎవరు రారు, అందుకే ముక్తకాలు, చిన్న చిన్న ముక్తకాలు రాయాలి. సోదరి మల్లారా, ఒక్క నిమిషం, 5 నిమిషాలు ఓపిక పట్టండి. అప్పుడు సరే మీ మాట శిరోధార్యంగా భావించి నేను రాస్తానన్నాను. మబ్బులెన్ని కమ్మినను వెలుగొందేవాడు రవి, మబ్బులెన్ని కమ్మినను వెలుగొందేవాడు రవి, మరణానంతరము కూడా మనగలిగిన వాడు కవి అని చెప్పగానే ఆయన ఉప్పొంగిపోయి నన్ను కౌగిలించుకున్నాడు దాశరథి గారు. అలాగా ఇక్కడ చాలామంది అక్కడ ఎగ్జిబిషన్ సొసైటీలో సంక్రాంతి రోజు కవి సమ్మేళనం జరిగేది. ఇక్కడ మహిళామణులు ఎందరో ఉన్నారు, వాళ్ళ మీద ఏదైనా చెప్పలేవా అన్నారు. ఎందుకు చెప్పలేను సార్, తప్పకుండా అన్నాను. అబల అంటే చాలా బలహీనురాలని అందరూ అనుకుంటారు. అవనిలో బేలగా అవతరించిన అబల, మీ గురించే, అవనిలో బేలగా అవతరించిన అబల, మొగాడి జీవితాన్ని మోగించే తబల అన్నాను. అప్పుడు ఆయన పొంగిపోయాడు. ఎంత బాగా చెప్తున్నావా, ఇలాగే రచించు, రాణించు అంటూ ఆశీర్వదించాడు. అలాగా నా కవితా ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఇలాగా చెబుతూ పోతే చాలా ఉన్నాయి. అయితే అమ్మవారి కుంకుమార్చన ఉంది కాబట్టి కుదించుకుందాం. అయితే ఇది స్తుతిపరమే. కుంకుమార్చన చేసినా కువలయ పదార్చన చేసినా ఒక్కటే కాబట్టి వందనం, శ్రవణం, కీర్తనం అనే నవయుధ భక్తుల్లో ఇప్పుడు శ్రవణంగా అమ్మవారిని ఆరాధించుకోండి. ఇది నేను బాలసుబ్రహ్మణ్యంతో పాడించాను ఈ పాట. బాసర సరస్వతికి నేను ఆడియో సీడీ చేస్తూ, రేపే సరస్వతి మాత మీద ఉంది కాబట్టి ఆ గీర్వాణిని, శర్వాణిని స్తుతించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. వాణి వాగ్జరి చతుర్వేదవేణి, చతుర్వేదవేణి సామాన్యంగా జడకు 3 పాయలే ఉంటాయి, కానీ అమ్మవారు కాబట్టి వేదాలు 4 కాబట్టి ఆమెను చతుర్వేదవేణిగా నేను సంభావించాను. వాణి వాగ్జరి చతుర్వేదవేణి, గానామృతకృత వరవీణా పాని, వందే వందే సమ్మోహన వాగీశ్వరి, వందే వందే వైభవ కావ్యేశ్వరి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, చతుషష్ఠి లలిత కళాభరిత విద్యా విహారిణి, సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి, భాషారూప జ్ఞానదీప బ్రహ్మానందకారిణి, నిరతము నిన్నే నిర్మల మదితో కొలువగా, త్వరితము మమ్మే కావక కరుణతో కదలిరా, పలుకు పలుకున కులుకు తలుకుతో కతలరిరా, మధుర భావమై మహాకావ్యమై బ్రోవరా, మంజుల భాషిని మధుర సుహాసిని కంజజురాని కావ్య వికాసిని, నీ పద నూపుర నిస్వనమేయన మా పదమెల్లను గల్లు గల్లు మన హంసవాహనం అధిరోహించి వాయువేగమున దివిదిగి వచ్చి ఆర్తిగా నిన్నే కొలిచే మామది ప్రార్థనలను మన్నించుము మాతా అంటూ నేను అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఇప్పుడు శర్వాణి, గీర్వాణి శర్వాణి అయి ఎలా కరుణించిందో కదా. ఈరోజు మంగళగౌరి కాబట్టి, కాళికా స్వరూపం కాబట్టి, కావగరావే కాళిక ఆగమ ప్రణవ పీఠిక, శరణు కోరగా భక్తులను సరగున కాచే చండిక, ఓంకారమ్మున నిలిచిన నీకే మా ఆహాకారం వినబడలేదా. ఇక్కడ ఆహాకారం ఎందుకంటే కరోనా అంతా ఆహాకారమే. ఓంకారమ్మున నిలిచిన నీకే మా ఆహాకారం వినబడలేదా, కైలాసమ్మున కదలెడు నీకే మా దీనస్థితియే కనబడలేదా, తరాల తరబడి చేసిన పూజకు బిరాన వరమిడ తరలిరా, వ్యాఘ్రవాహనం అధిరోహించి శీఘ్రంగా ఇక కదలిరా, ఐగిరి నందిని అభయప్రదాయిని శీఘ్రము కావవే హే శివకామిని,
మంగళగౌరీ మంగళకారిణి మమ్ముల బ్రోవె శ్రీనారాయణి శుభకరి జయకరి శ్రీ జగదీశ్వరి బ్రహ్మాండ భాండోదరి గౌరీ ఉమా శాంకరి త్రైలోక్య రక్షాకరి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. ఈరోజు అమ్మవారు ఈ విధంగా నాకు సన్మాన భాగ్యం కలగజేసింది కాబట్టి భక్తి నివేదనగా నేను ఏదైనా సమర్పించాలి కదా, కనీసం హారతి అనుకున్నాను. అనుకోకుండా ఎక్కడ కొట్టివేత లేకుండా నాకు పదజాలాన్ని అందించింది అమ్మవారు. ఆ హారతిని మీరు మనసు పెట్టి వినండి, ఆ తర్వాత పాడుకోండి. జయ జయ హారతి మంగళ గౌరీ, జయ జయ హారతి మంగళ గౌరీ, జయ మనోహరి మంజుల గౌరీ. ఎందుకు మనోహరి అన్నానంటే అంత బాగా అలంకరించారు గాజులతో కాబట్టి అమ్మవారిని. జయ జయ హారతి మంగళ గౌరీ, జయ మనోహరి మంజుల గౌరీ, గాజుల గలగల నిస్వనమై ఘనముగ సిరులను కురిపించు, గాజుల గలగల నిస్వనమై ఘనముగ సిరులను కురిపించు, జాజుల ఘుమఘుమ పరిమళమై జగతిని ప్రగతిని కలిగించు, పసుపు కుంకుమల శోభితమై ప్రసన్న నయనగ వీక్షించు, భక్తుల పాలిటి చింతామణివై రయముగ జయముగ రక్షించు. జయ జయ హారతి మంగళ గౌరీ, జయ మనోహరి మంజుల గౌరీ. నమో నమః. నాకు సన్మాన భాగ్యాన్ని కలగజేసిన మురళీధర్రావు గారికి కృతజ్ఞతగా ఏమి ఇవ్వగలను? నా వడ్డేపల్లి లలిత గీతాల్ని కానుకగా అందిస్తాను. ఎందుకంటే వారింట శారద గీర్వాణిగా వాణిగా సుమధుర బాణిగా నర్తిస్తోంది కాబట్టి ఈ లలిత గీతాల సంపుటిని వారికి అందజేస్తున్నాను. వాణిలక్ష్మి దేవాలయం స్థాపించడంలో ముఖ్యులు వారి ఆశ్చర్యంతో వారి ఒకటి ఉదయభాస్కర్ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ముందుగా మన వడ్డీ శిశుకారం చేయాలని దేవాలయం ఆకాంక్ష గారు ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము కోరగానే అంగీకరించిన శ్రీ వడ్డీ గారి సతీమయంగా రావడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. వారికి మా ధన్యవాదాలు. మీరందరూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అందరినీ మేము ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకించి చిరంజీవి సరైన ప్రాతిపాదిక ఆలోచించి అందరినీ ముద్రలు చేసింది. ఆ చిరంజీవికి మా అందరి ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా